హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చూపించబోయే రెసిపీ హెల్తీ అండ్ ఈజీగా చేసుకుని సోయా చుక్కకూర ఫ్రై చేద్దాము. ఆకుకూరలు అంటే పిల్లలు తినరు. ఒక్కసారి ఈ సోయా కాంబినేషన్లో ఎలా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక 3 చుక్కకూర కట్టల్ని ఈ విధంగా సన్నగా తరిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పు మిల్ మేకరు, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, కర్రీ స్పైసెస్కి తగ్గట్టుగా ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్. ఇవే ఇంగ్రీడియంట్స్. అయితే ముందుగా మనం ఈ మిల్ మేకర్లో బాగా హాట్ వాటర్ తీసుకొని ఈ విధంగా వేడి నీళ్ళు పోసేసి ఒక 5 మినిట్స్ ఈ మిల్ మేకర్ని ఇలా వదిలేద్దాము. అప్పుడు మనకి మిల్ మేకర్ సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకుందాము. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక పావు స్పూన్ ఆవాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా, ఈ విధంగా ఎండుమిర్చి వేసేసి ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ఈ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. అలాగే సన్నగా దంచిన పచ్చిమిర్చి, వెల్లుల్లిని కూడా వేసేద్దాము. చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకొని ఆనియన్స్ని మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి, మనకు ఆనియన్స్ ఈ విధంగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసి ఆ వాటర్ని అంతా ఇలా గట్టిగా పిండేసి తీసుకున్న మిల్ మేకర్ ఇది చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయినాయి. మనకి కంపల్సరీ ఒక 5 మినిట్స్ ఉంచితే మనకి ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఈ ఆయిల్లో వేసేసి బాగా కలుపుకొని దీన్ని కూడా ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై అవనిద్దాము. చూడండి, మనకి కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేద్దాము. అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి కూడా వేసి బాగా కలుపుకుందాము. ఈ స్టేజ్లో మనం చుక్కకూర కూడా యాడ్ చేసేద్దాము. ఈ విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. చూడండి, చుక్కకూర మనకి చాలా తొందరగా ఏగిపోతుంది. అది ఆల్రెడీ మనకు చుక్కకూర ఎక్కడా కనిపించట్లేదు. మీరు చుక్కకూర కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. నాకు ఈరోజు కొంచెమే దొరికింది. ఇప్పుడు చూడండి, మనకి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. మనకి ఆల్రెడీ మిల్ మేకర్ కూడా మనకి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి దీంట్లో వాటర్ ఏమీ వేయట్లేదు నేను. మీకు ఒకవేళ మిల్ మేకర్ గట్టిగా ఉంది అని అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టి మళ్ళీ దగ్గర పడే వరకు ఉడకనివ్వండి. నాకైతే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఆయిల్ రిలీజ్ అయ్యి సైడ్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. మనం వేసిన ఆయిల్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. అంతే, చాలా తొందరగా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ. చపాతీ, రైస్ ఏ కాంబినేషన్లో అయినా కూడా తీసుకోవచ్చు. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాము. అంతేనండి, సింపుల్గా ఈజీగా అయిపోయి ఈ హెల్తీ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.